తాను రిటైర్ అయ్యి 24 గంటల గడవక ముందే అధికార కూటమి పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ పోలీస్ బాస్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్. మొన్న జూన్ 30వ తారీఖున తన పూర్తి స్థాయిలో పోలీసు బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన పూర్తి స్థాయిగా ఇకపై రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించబోతున్నారా అంటే అంటే జూన్ 30న రిటైర్ అయ్యారు. నిన్న జూన్ 1వ తారీఖున ప్రజాక్షేత్రంలోకి వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న పేరుపోగు క్రాంతి కుమార్ అంటే విజయవాడ సీఐ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సెల్ఫీ సూసైడ్ వీడియో రికార్డ్ చేసి చనిపోయినటువంటి దళిత సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పివి సునీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు విషయంలో కీలకంగా మారినటువంటి సిట్ అధికారులు బిజీగా ఉండటంతో క్రాంతి కుమార్కు సంబంధించినటువంటి కేసు విషయంలో ఇప్పటి వరకు దృష్టి పెట్టనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా వారి వైఖరిని దుయ్యబడుతూ క్రాంతి కుమార్ కేసుకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా సిబిఐతో దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే ఈ కేసుకు సంబంధించి క్రాంతి కుమార్ కేసులో అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ 108 బిఎన్ఎస్ సెక్షన్ ఆల్టర్ చేయాలంటూ, అదేవిధంగా చనిపోయింది ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అట్రాసిటీ కాంపన్సేషన్ స్కీమ్ కింద ఏదైతే బాధిత కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వారికి అందజేయాలి. అదేవిధంగా తన యొక్క మరణానికి బాధ్యత తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అలాగే కొంతమేర భూమి సౌకర్యాలు కూడా కల్పించి వారిని ఆదుకోవాలి. ఇవన్నీ కూడా 15 రోజుల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి ఆయనైతే అల్టిమేటం జారీ చేశారు. అంటే ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై రాష్ట్రంలో దళిత సామాజిక వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా దాడులు జరిగినా వివక్షకు గురైన పూర్తి స్థాయిలో తాను అందుబాటులో ఉండి వారందరి తరపున తన ముందుండి పోరాటం చేస్తారంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి దాడులు గత కొంతకాలంగా చూపిస్తున్నటువంటి వివక్ష వీటన్నిటికీ ఆయన వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒక సరికొత్త రాజకీయ పందాతో ఆయన ముందుకి వెళ్ళబోతున్నారు అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే జూన్ నెలలో ఆయన ఏర్పాటు చేసినటువంటి భీమవరంలో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ సభల ద్వారా అనేక మందిని చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. దానికి ముందడుగుగానే ఈరోజు రిటైర్ అయిన తర్వాత ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఆయన ముందడుగు వేసి ఆయన ముందుండి పోరాటాలు చేస్తారన్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చారు. 1993 బ్యాచ్కి చెందినటువంటి పివి సునీల్ కుమార్ మొన్న జూన్ 30వ తారీఖున రిటైర్ అయ్యారు. అయితే ఆయనతో పాటు మరొక IAS అధికారిని శ్రీలక్ష్మి కూడా రిటైర్ అయ్యారు. ఆమెకు మాత్రం సకల మర్యాదలు చేసి ఆమెను గౌరవప్రదంగా పదవి నుంచి పదవీ విరమణ చేయడానికి సహకరించినటువంటి ప్రభుత్వం మరొక పోస్టింగ్ కూడా ఇచ్చి ఆమెను గౌరవించింది. కానీ అదే స్థాయిలో ఉన్నటువంటి మరొక అధికారి IPS అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ విషయంలో పూర్తిగా వివక్ష చూపించిందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన సర్వీసులో ఉన్నప్పటి నుంచి కూడా ఎయిమ్ అనే సంస్థను స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం దళిత జాతుల అభివృద్ధి కోసం ప్రధానంగా ఆయన ఒక స్లోగన్ వినిపిస్తున్నారు. ప్రతి దళిత వాడను ఒక పంచాయతీగా చేయాలి. దళిత వాడలు పంచాయతీగా మార్చినట్లయితే స్వయం ప్రతిపత్తి కలుగుతుంది. రాజకీయంగా స్వయం ప్రతిపత్తి కలిగి తమను తాము పరిపాలించుకునే పరిస్థితులకు పేటకు వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత వాడలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్న విధానంలో ఆయన చేస్తున్నటువంటి పోరాటం ప్రథమంగా దళిత వాడల అభివృద్ధి కోసం దళిత సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని అంతా దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగానే ఆయన పట్ల వివక్ష చూపించింది. ఆయనకి పోస్టింగ్ ఇచ్చి తిరిగి గౌరవంగా ఈ రాష్ట్రానికి సేవలు చేసినటువంటి అధికారిని గౌరవంగా పదవి విరమణ చేసే విధంగా చూడాల్సినటువంటి ప్రభుత్వం కేవలం దళిత సామాజిక వర్గాల తరపున వాయిస్ వినిపిస్తున్నటువంటి వివక్షతోటే ఆయన సస్పెన్షన్లోనే పదవి విరమణ చేసే విధంగా కుట్ర చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి పివి సునీల్ కుమార్ అంతా కూడా ఇప్పటి వరకు ఒక పోలీసు బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా ముందుకు రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఇంకా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కాబట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా దళితుల యొక్క భావాలను దళిత యొక్క వాయిస్ను వినిపిస్తూ ఒక దళిత ప్రజాప్రతినిధిగా
ఆయన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రంలో క్రాంతి కుమార్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి అంశంలో ఆయన తండ్రి అంటే కాంతి కుమార్ చనిపోయినటువంటి వ్యక్తి తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు ఆయన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా హైకోర్టులో తన కుమారుడు మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన కూడా తెలియజేశారు. అయితే ఈ క్రమంలో ప్రధానంగా దళిత అంశాలపై ఇకపై పివి సునీల్ కుమార్ తన వాయిస్ను వినిపించబోతున్నారు, ప్రజాక్షేత్రంలో దళితుల తరపున పోరాటం చేయబోతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించి గత కొంతకాలంగా ఆయన పైన ఉన్నటువంటి కేసులు అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ తన కస్టోడియల్ టార్చర్ చేశారంటూ, అదేవిధంగా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారంటూ కొన్ని ఆరోపణల మీదే ఈ కూటమి ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ అంశాలేమీ ఇంకా నిరూపించబడలేదు. కానీ ఆయన సస్పెన్షన్ పూర్తిగా ఎత్తివేయకుండా ఉద్దేశపూర్వకంగానే రిటైర్ అయ్యే వరకు కూడా ఆయనపై సస్పెన్షన్ వేటును కొనసాగించి ఆయన యొక్క పరిస్థితిని పూర్తిగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవీ విరమణ చేయకుండా కుట్ర పన్నారని చెప్పుకోవచ్చు. అయితే పివి సునీల్ కుమార్ అయితే మొదటి నుంచి ఏ కేసుకి కూడా ఆయన భయపడలేదు. ముందుగా ప్రధానంగా ఆయన యొక్క వాయిస్ని మార్చలేదు. ఆయన పోరాటాలు చేస్తున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎయిమ్ అనే సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మందికి ఆయన సహాయ సహకారాలు అందించారు. గతంలో ఆయనపై వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో కూడా తన పేరు వాడుకుని తన ఫోటో వాడుకుని శ్రీకాకుళం జిల్లాలో చెందినటువంటి ఒక వ్యక్తి కూడా సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అలాగే నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి 5,000 ఓట్ల వరకు సంపాదించుకున్నాడని ఆయన చెప్పాడంటే పూర్తి స్థాయి రాజకీయాలపైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో దళిత వాయిస్నంతా కూడా దళిత సామాజిక వర్గాలపై ఉన్నటువంటి వివక్షను ఎదుర్కోవడంలో పూర్తిగా రాజకీయ ప్రస్థానం ముందుకు తీసుకువెళ్తారు, రాజకీయంగా కొనసాగుతారు అన్నటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఆయన పేరుపోగు క్రాంతి కుమార్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఈ అంశంపై ఏ రకంగా చర్యలు తీసుకుంటుందన్న ఉద్దేశపూర్వకంగానే రిటైర్ అయ్యే వరకు కూడా ఆయనపై సస్పెన్షన్ వేటును కొనసాగించి ఆయన యొక్క పరిస్థితిని పూర్తిగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవీ విరమణ చేయకుండా కుట్ర పన్నారని చెప్పుకోవచ్చు. అయితే పివి సునీల్ కుమార్ అయితే మొదటి నుంచి ఏ కేసుకి కూడా ఆయన భయపడలేదు. ముందుగా ప్రధానంగా ఆయన యొక్క వాయిస్ని మార్చలేదు. ఆయన పోరాటాలు చేస్తున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎయిమ్ అనే సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మందికి ఆయన సహాయ సహకారాలు అందించారు. గతంలో ఆయనపై వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో కూడా తన పేరు వాడుకుని తన ఫోటో వాడుకుని శ్రీకాకుళం జిల్లాలో చెందినటువంటి ఒక వ్యక్తి కూడా సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అలాగే నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి 5,000 ఓట్ల వరకు సంపాదించుకున్నాడని ఆయన చెప్పాడంటే పూర్తి స్థాయి రాజకీయాలపైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో దళిత వాయిస్నంతా కూడా దళిత సామాజిక వర్గాలపై ఉన్నటువంటి వివక్షను ఎదుర్కోవడంలో పూర్తిగా రాజకీయ ప్రస్థానం ముందుకు తీసుకువెళ్తారు, రాజకీయంగా కొనసాగుతారు అన్నటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఆయన పేరుపోగు క్రాంతి కుమార్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఈ అంశంపై ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.